ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతే ఈడు మళ్ళీ ఎడుకోపోయిండ్రా మన కోసం వీడియో తీసుకొచ్చిండని చెప్పేసి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వెస్ట్ హ్యామ్లో ఉన్నా. వెస్ట్ హ్యామ్ నుంచి గ్రీన్విచ్ యూనివర్సిటీకి వెళ్తున్నాను. సో గాయ్స్ చెప్పాను కదా గ్రీన్విచ్ యూనివర్సిటీకి వెళ్తున్నా అని చెప్పి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నది ఆ ప్లేస్, ఆ లొకేషన్. ఇంకోటి ఏంటంటే అక్కడ కట్టినటువంటి కట్టడాలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. వాటన్నిటి గురించి మీకు చెప్తా, మీరు చూస్తూ ఉన్నాను వీడియో. వదులుతుండో కాకైతే మంచి స్పీడ్లో పోతుండో. ట్రైన్లో పోయినంతసేపు చెవులు కుయ్యమన్నాయి, ఎందుకంటే అంత స్పీడ్ పోతుంది మరి ట్రైన్. మొత్తం సౌండ్ లొల్లి లొల్లి వేసుకుంటూ పోతుంది. మొత్తం రైడర్ నేనే రైడర్ అన్నట్టు. మేమైతే కెనరీ వాఫ్ స్టేషన్ దగ్గరకు వచ్చేసినాము. సో ఇక్కడ దిగినాం అనమాట. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చి వేరే స్టేషన్ దగ్గరికి దిగాలి. సో మేము పైకి వచ్చినాం, చూసారా, అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చినాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి కార్డ్ టైప్ చేసి అయితే బయటకు వచ్చేసినా నేను. సో అకౌంట్లో వచ్చి డబ్బులు కట్ అయిపోతాయి. సో చూడండి మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఎస్కలేటర్స్. సో అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. టెక్నాలజీ మాత్రం మామూలుగా పెరగలేదు అసలు. ఏ కాలంలో కట్టిరో కానీ ఈ ట్రైన్ స్టేషన్స్, అండర్ గ్రౌండ్ స్టేషన్స్ మాత్రం వేరే లెవెల్లో కట్టిరు. చూశారు కదా మీరు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో ట్రైన్స్. ఎంత మంచి డిజైన్ చేశారో. దీన్ని ప్లాన్ చేసిన ఇంజనీర్ ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ప్లాన్ చేసిన వాళ్ళు మాత్రం వేరే లెవెల్ అసలు. ఈ సివిల్ ఇంజనీర్స్ ఎవరో కానీ వారికైతే హ్యాట్స్ ఆఫ్. సో గాయ్స్ మేమైతే ఈ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చినాము. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. వేరే ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రాగానే నా ముందు ఒక ట్రైన్ అట్లా పోయింది. నేనైతే అప్పుడు చూడలేదు, కానీ నేను తర్వాత వీడియోలు ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే చాలా బాగుంది అసలు ఆ వ్యూ. చూడండి ఎంత బాగుందో. పక్కన చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కూడా చాలా బాగా కట్టారు అసలు. చూసారుగా, లండన్లో ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఆ మబ్బుల్లో చక్కగా చిన్న చిన్న చూస్తున్న సూర్యుని చూడండి. స్టేషన్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో చిన్న పార్క్ ఉంది. అక్కడ ఈ ఫౌంటైన్స్ సౌండ్, వాటర్ సౌండ్తో కొంచెం అట్రాక్షన్ ఇచ్చిందనమాట. సో ఏముందో తెలుసుకుందాం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాను. సో రండి గైస్ చూద్దాం. ఫౌంటైన్ బాగుంది, వాటర్ బాగున్నాయి, కానీ అది లోపల మొత్తం అంత కర్రగా గ్రీన్గా ఉంది. సో అంత ఫంగస్ పట్టేసింది, ఫామ్ అయి ఉంది. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ వెదర్ కానీ, లేకపోతే రష్ ఉంది. సో మేమైతే కెనరీ వాఫ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి గ్రీన్విచ్ వెళ్ళాలంటే మనం ఇంకొక ట్రైన్ తీసుకోవాలన్నమాట. సో ఆ ట్రైన్ సర్వీసెస్ వేరే ఉంటాయి అనమాట. సో ఆ ట్రైన్ ఏంటిది, ఆ సర్వీసెస్ ఏంటిది అంటే డిఎల్ఆర్ సర్వీసెస్ అనమాట. సో దీంట్లో డ్రైవర్ ఉంటాడు అనమాట. గేట్స్ ఉండవు ఇక్కడ ట్యాప్ చేసి పోవడమే. గేట్స్ ఉండవు, సో ఇక్కడ ట్యాప్ చేసి. సో ఇక్కడ గేట్స్ అయితే లేవు. సో మనం ట్యాప్ చేసి ఎక్కేయచ్చు అనమాట. చాలామంది ట్యాప్ చేయకుండా ఎక్కుతారు. అట్లా ట్యాప్ చేయకుండా ఎక్కితే ఏమవుతుందో మీకు చూపిస్తాను. సో మనం ఎక్కాల్సిన డిఎల్ఆర్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్కి అయితే డ్రైవర్లు ఉండడు, ఆటోమేటిక్. సో దీనికి డిఎల్ఆర్ అని ఎందుకు పెట్టిర్రా బై, డ్రైవర్ లేని రైలా అని మీరు అనుకోవచ్చు. కాదండి, డాక్లాండ్స్ లైట్ రైల్వే అనమాట. పోతా ఉంటే మంచి వ్యూ కనిపించింది, కేబుల్ బ్రిడ్జ్ కనిపించింది. జనాలు అయితే దాని మీద నుంచి నడుచుకుంటూ పోతారు. వ్యూ మాత్రం ఇచ్చి పడేసింది, చాలా బాగుంది. ఆ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ పెడతా ఉన్నాను. ఇంకా పాత వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఆ వీడియోస్ చూడండి, ఎలా ఉన్నాయి ఏంటి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి నాకు. సో గైస్ మేమైతే రావాల్సిన స్టేషన్కి వచ్చినాం, ఐలాండ్ గార్డెన్స్. సో ఇక్కడ దిగేసినాం అనమాట. సో ఇక్కడ కూడా ట్యాప్ చేయాలి. ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత ఇంకో దగ్గర ట్యాప్ చేయకపోతే డబ్బులు ఎక్కువ కట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టన్నల్ ఉంటుందంట. టన్నల్లో నుంచి నడవాలంట, 15 minutes వాక్ ఉంటుందంట.
సో ఆ టన్నల్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. రండి 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 రండి. సో గైస్ మేమైతే స్టేషన్ నుంచి బయటికి రాగానే చల్ల గాలి అయితే తగిలింది. ఇంద్రాబాయ్ ఇంత చల్ల గాలి తగిలిందా అని చెప్పి అనుకున్నా. మీకైతే చూపిస్తాను. మనం బయట నుంచి రాగానే స్ట్రైట్గా పోవాలన్నమాట. ఈ రోడ్ క్రాస్ చేయాలన్నమాట. సో గైస్ నేను చెప్పాను కదా గ్రీన్విచ్ యూనివర్సిటీ అండ్ టన్నల్ అని. సో ఇదే ఆ టన్నల్. ఈ టన్నల్లోంచి మనం కింద నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అదే గ్రీన్విచ్ యూనివర్సిటీ. లొకేషన్ మాత్రం అదిరిపోయింది కదా. మనకి ఊబర్ బైక్స్, ఊబర్ ఈట్స్, ఊబర్ కార్స్ లేక ఊబర్ బోట్స్ కూడా ఉంటాయి. చూడండి ఊబర్ బోట్. మనం ఫోన్లో ఊబర్ బోట్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఫెర్రీ అంటారు. ఇది ఐలాండ్ గార్డెన్స్ సైడ్ ఉంది అనమాట. అది వచ్చేసి గ్రీన్విచ్ సైడ్ ఉంది అనమాట. బెలూన్ లాగా అది టన్నల్ అనమాట. సో అక్కడ ఎగ్జిట్ అనమాట. సో మనము త్రూ వాటర్, ఈ వాటర్లోంచి మనము కేంద్రం నుంచి వెళ్ళాలన్నమాట. మనకు కనిపిస్తున్న రివర్ థేమ్స్ రివర్ అనమాట. సో దీని కింద ఉన్నదే ఈ యొక్క టన్నల్ అనమాట. ఆ టన్నల్ పేరు ఏంటంటే గ్రీన్విచ్ ఫుడ్ టన్నల్ అనమాట. ఈ టన్నల్ని 1902లో ఓపెన్ చేశారు. అక్కడ వరకు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి బోట్ అనమాట. చూడండి లోపల ఇసుక కనబడుతుంది కదా. యూనివర్సిటీ మాత్రం అదిరిపోతుంది. మంచి లొకేషన్. అక్కడ పొడుగ్గా కనిపిస్తుంది కదా అది వచ్చేసి బోటు. అక్కడికి వెళ్తాం మనం, చూపిస్తా. అది మనకు కనిపిస్తున్న రివర్ థేమ్స్ రివర్ కదా. ఇది దాదాపు 215 మైళ్ళు అనమాట. 215 మైల్స్ అంటే 346 కిలోమీటర్ పొడవు ఉంది. మేమైతే గాయస్ టన్నల్లోకి వెళ్తున్నాము. మనమైతే నార్దర్న్ ఎండ్లో ఉన్నాం కదా. సో ఇక్కడ 87 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో 87 స్టెప్స్ మనం కింది దిగాలి. గాయస్ మీరు గోడలకు చూస్తున్నారు కదా టైల్స్. దాదాపు 2 లక్షల టైల్స్ ఈ యొక్క టన్నల్కి వాడారనమాట. 1904లో ఈ టన్నల్లో లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేశారనమాట. సో దీన్ని అప్గ్రేడ్ ఎప్పుడు చేశారంటే 1992లో అప్గ్రేడ్ చేశారు. అండ్ 2012లో కూడా ఈ లిఫ్ట్స్ని అప్గ్రేడ్ చేశారనమాట. లోపలికి వెళ్ళగానే చాలా అంటే చాలా చలి పెట్టేసింది. ఎందుకంటే రివర్ కింద ఉన్నాం కదా. ఇంకా వింటర్లో అయితే ఇచ్చి పడేస్తుంది మొత్తం. ఇంకా ఫ్రిడ్జ్లు ఉన్నట్టే. ఇంకా చూసారు కదా లిఫ్ట్ లేకపోవడం వల్ల సైకిల్ని మోసుకొని మెట్లు ఎక్కుతున్నారు. ఎన్ని మెట్లు ఉన్నాక లిఫ్ట్ పనిచేసి ఉంటే ఆ లిఫ్ట్లకే ఎక్కువ. మన దగ్గర లిఫ్ట్లకి సైకిల్ని బండ్లకు రాను. ఇక్కడ ఏం పట్టించుకోరు. ఎంతమంది జనాలు సైకిల్ లోపల చేస్తూనే ఉంటారు. సో పక్కన సైడ్ చేస్తే టన్నర్లో అయితే ఇక ఇట్లా సైకిల్ చేసుకొని పోతూ ఉంటారు. 1940లో వరల్డ్ వార్ 2 వల్ల ఈ యొక్క నార్దర్న్ ఎండ్ టన్నల్ అనేటువంటి డ్యామేజ్ అయింది. సో డ్యామేజ్ అయిన తర్వాత వీళ్ళు లోపల ఇలా చేశారనమాట. ఇది దెయ్యం అనుకోకండి. ముందు 2 అమ్మాయిలు నడుస్తున్నారు. మా ఫ్రెండ్స్ ముందు 2 అమ్మాయిలు నడుస్తున్నారు. వాళ్ళ నవ్వి అది కొంపదీసి దెయ్యం కానీ అని వచ్చిందని అనుకోమాకండి. జనాలు ఎట్లా పోతున్నారు చూడండి. చాలా అంటే చాలా రష్ ఉంది. చాలా బిజీ ఉంది ఈ టన్నల్. సో ఈ టన్నల్ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు చాలా డ్యామేజ్ అయితే దీన్ని మళ్ళీ రిపేర్ చేశారనమాట 1940sలో. సో దాన్ని ఆవిడ వేసుకుంటున్నాడు. మస్తు ఖుషిలో ఉన్నాడు. చూడండి ఇలా వాకింగ్, జాగింగ్ చేస్తూ ఉంటారు, సైక్లింగ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి స్కేటింగ్ చేస్తూ ఉంటారు. రోజుకి దాదాపు 4000 మంది ఈ యొక్క టన్నల్ని వాడుతూ ఉంటారు. ఇది 24/7 ఆన్లోనే ఉంటుంది అనమాట. ఓపెన్లోనే ఉంటుంది. ఆమె దాదాపు ఒక 40 to 50 ఏజ్ ఆ మధ్యలో ఉంటుంది. ఆమె వెంకీనే అయిపోయాను. చూసారు సైక్లింగ్ చేసుకుంటే 1941లో మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేసేసి దీన్ని ఓపెన్ చేసేసారనమాట. ఈ టన్నల్ యొక్క పొడవు దాదాపు 370 మీటర్లు అనమాట. అంటే 1215 ఫీట్లు, 9 ఫీట్ల ఎత్తు అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసేమో 10-15 minutes వాక్ అయింది ఆల్మోస్ట్. ఈ టన్నల్కి సివిల్ ఇంజనీర్ ఎవరంటే అలెగ్జాండర్ బిన్నీ అనమాట. కన్స్ట్రక్షన్ చేసింది జాన్ కోక్రేన్ అండ్ కో అనమాట. ఈ టన్నల్ ప్రాజెక్ట్ జూన్ 1899లో స్టార్ట్ అయింది. 4th ఆగస్ట్ 1902లో ఈ టన్నల్ కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ కూడా చేసేసారు. మనకి ఎగ్జిట్కి వచ్చేసరికి 100 స్టెప్స్ వచ్చాయి అనమాట. మీకు స్వాగతం, సుస్వాగతం. ఎంత బాగుందో.
ఈ షిప్ పేరు కట్టిసార్క్. సో ఇది కట్టినప్పుడు 16 లక్షల చేంజ్ ఉండే అనమాట. దీని ప్రైస్ వచ్చేసి ఆల్ టుగెదర్ దాదాపు 32,000 స్క్వేర్ ఫీట్ అంట. దీనికి 11 మైళ్ళ రిగ్గింగ్ సిస్టమ్ ఉందన్నమాట. రిగ్గింగ్ సిస్టమ్ అంటే ఏంటిదంటే వైర్స్ అను రోప్స్ అనమాట. సో అవన్నీ ఒక షిప్ని ఒక స్ట్రక్చర్గా గట్టిగా ఉంచడానికి మీకు కనబడుతున్నాయి కదా రోప్స్ అన్నీ. అవన్నీ దాదాపు 11 మైళ్ళు అనమాట. అంటే దాదాపు 17 కిలోమీటర్లు 700 మీటర్లు. ఈ షిప్కి చాలా పెద్ద కథ ఉందన్నమాట. ఈ కథ వెనుక ఈ కథకి టైటిల్ ఏంటంటే ఛాయ్ అనమాట. సో టీ అనేటువంటిది ఈ షిప్కు ఉన్నటువంటి పెద్ద హిస్టరీ అనమాట. సో దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేసి మీకు చెప్తాను అనమాట. సో నాకైతే టైం లేదు. సో నేను ఎక్కువ తీయలేదనమాట. దాన్ని ఇప్పుడు మ్యూజియంగా పెట్టారు. సో దాన్ని ఖచ్చితంగా వెళ్ళి మీకోసం వీడియో చూసి పెడతాను నేను. ఈ యొక్క వెదర్కి ఈ యొక్క వాటర్కి మొత్తం అంతా చల్లగా అంటే చల్ల గాలి వస్తుంది. మాకైతే చాలా అంటే చాలా చల్లగా ఉన్నది. ఈ థేమ్స్ రివర్ ఎంటైర్ ఇంగ్లాండ్లో ద లార్జెస్ట్ రివర్ అనమాట. అండ్ యూకే మొత్తంలో వచ్చేసి ఇది సెకండ్ లార్జెస్ట్ రివర్ అనమాట. సో గైస్ మనమైతే యూనివర్సిటీ దగ్గరకు వచ్చేసినాము ఫైనల్లీ. సో దీంట్లో ఏమేమి కోర్స్ ఉన్నాయి ఏంటేంటి సంగతి అని చెప్పి మీకైతే మొత్తం నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే టైం లేదు, మేము వచ్చేసరికి టైం లేదు, టైం అయిపోయింది. వింటున్నారా? పాటలు పాడుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. రండి విందాం, దగ్గరికి వెళ్ళి విందాం. దగ్గరికి అయితే రానియరు మనల్ని, ఎందుకంటే వాళ్ళంతా ప్రైవేట్ ఉంటారు. ఈ యూనివర్సిటీలో మాస్టర్స్ కోర్స్ మాత్రమే కాదు, మ్యూజిక్ కూడా నేర్పిస్తారు. మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ కూడా ఉందన్నమాట. దీంట్లో మ్యూజిక్ కోర్స్కి ఫీజు ఎంత ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా. మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండండి. గాయ్స్ నాకు తెలిసి మ్యూజిక్ స్కూల్ ఇది. మొత్తం అంతా అన్ని బ్లాక్స్లో మొత్తం పియానోస్, కీబోర్డ్స్, డ్రమ్స్ అండ్ వోకల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ద బెస్ట్ ప్లేస్ ఇది గాయ్స్. నేనున్న ప్లేస్ ఇది యూకేలో గ్రీన్విచ్ యూనివర్సిటీ దగ్గర ఉన్నా. సో ఇక్కడ ఇది వచ్చేసి ఈ బ్లాక్ కనబడుతున్నాయి కదా, ఈ బ్లాక్స్ అన్నీ. సో లొల్లి మాత్రం వేరే లెవెల్. అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్. ఏజ్ లిమిట్ లేదు, లిమిట్ లేదు అంటే 6 years ఎబో ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మాకు లోపల నుంచి కనబడుతున్నారు. ట్రినిటీ సర్టిఫికేట్ ఉంటే వరల్డ్లో దునియాలో ఎక్కడున్నా మంచి వాల్యూ ఉంటుంది. సో ఆ కోర్స్ ఇక్కడ జరుగుతుంది. చూడండి, మీరు వాయిస్ వినిపిస్తున్నట్టున్నారు. చూడండి ఏ బ్లాక్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సిటీ చూస్తున్నారు కదా. అమ్మే ఇది మాత్రం రండి, నేను యూనివర్సిటీకి వచ్చి మా వాళ్ళు అయితే ఆఫ్ స్క్రీన్లో మస్తు కామెడీలు చేస్తున్నారు. చూడండి, నీకు మొత్తం చూపిస్తా, వ్యూ మొత్తం చూపిస్తాను. 360 degrees వ్యూ చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. అది ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల చాలా గాలి ఉంది ఫ్రెండ్స్. ఆడియోని అయితే మీరు ఇగ్నోర్ చేయండి, అంటే ఆ యొక్క సౌండ్స్ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి మ్యూజియం అనమాట. సో ఆ మ్యూజియంలో కూడా ఒకరోజు మీ దగ్గర వెళ్ళి మీకోసం వీడియో చేసి చూపిస్తాను. టీని చైనా నుంచి బ్రిటిష్కి తీసుకురావడానికి ఈ యొక్క షిప్ని వాడారంట. సో దాని గురించి మీకు డీటెయిల్గా ఒక వీడియో చేసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ నైట్ 7:30, 8 అవుతుంది. ఆ టైంకి లండన్ ఎలా ఉందో చూడండి. సో ఆ వ్యూ చూడండి, ఆ లైటింగ్స్ కావచ్చు, ఇదంతా చూడండి. సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కదా. ఈ సమ్మర్లో ఇలాగే ఉంటుంది అనమాట. నైట్ 9, 10, 10:30 అయినా కూడా ఇలాగే ఉంటుంది అనమాట. సో గాయ్స్, టైం చూపిస్తా చూడండి. 7 అవుతుంది. మన ఇండియాలో 11:30 అవుతుంది. రాత్రి సాయంత్రం 7-10 అవుతున్నా కూడా క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఉంది, అయిపోలేదు.
ఇంకా ఉంది, చూపిస్తాను. మీకోసం పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా నేను ఈ ఒక వీక్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. ఎవ్రీడే వీడియోస్ని చూస్తూ ఉండండి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. లండన్లో ఎక్స్ప్లోర్ అవ్వాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు, లేదంటే కొత్తగా టెక్నాలజికల్ పరంగా ఏమైతే ఉన్నాయో మ్యూజియంస్, అవన్నీ కూడా తిరిగి మీకోసం చూపిస్తాను. నా వీడియోస్ని మీరు చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. చలో ఫిర్ మిలేంగే, బాయ్ బాయ్.